సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. అక్కడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మండేపల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో పానీపూరి తిని సుమారు 39 మంది తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ విషయంపై ఆయన తక్షణమే స్పందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. ప్రైవేట్లో ఉన్నటువంటి పానీపూరి వాహనం వచ్చినప్పుడు కలుషితమైనటువంటి ఆహారం అని తెలవక వారికి ఒక నమ్మకంతో తిన్నటువంటి సందర్భంలో విషతుల్యమై విషాహారం కాబట్టి అనారోగ్యం బారిన పడి సివిల్ ఆసుపత్రిలో చేరినటువంటి వారిని పరామర్శించడం జరిగింది. అధికార యంత్రాంగంతో పాటు కలెక్టర్ గారు వైద్య శాఖ ఆరోగ్య డాక్టర్ బృందంతో కలిసి పర్యవేక్షణ అది కలిసి పరామర్శించడం. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వారిపైన కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కరికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జాగ్రత్తలు, కాచిన నీళ్ళని తాగాలని చెప్పని శుభ్రతను పాటించాలని, గ్రామ పంచాయతీ ద్వారా కూడా ప్రత్యేకమైనటువంటి దండోరాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కూడా ప్రజలను అవగాహన పరిచి చైతన్యపరిచేటువంటి తీసుకున్నప్పుడు ఒక నమ్మకంతో పానీపూరి తిన్నట్టు వారికి ఈ అనారోగ్యం బారిన పడి వామిటింగ్స్ కాబట్టి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు డాక్టర్ల కూడా నిత్యం పర్యవేక్షణలో వారికి మరి వైద్య సహాయాన్ని సేవ రూపంలో అందించడం జరిగింది. పేషెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా వాకప్ చేస్తే ఈ హాస్పిటల్కి రాగానే డాక్టర్లు సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. డాక్టర్లు కూడా మాకు సేవలు అందిస్తున్నారు. తగ్గుముఖం పట్టిందని చెప్పి 2 మందికి కూడా డిశ్చార్జ్ చేయబడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ చిన్నారుల ఆరోగ్యం పట్ల మాతో వాకప్ చేయడం జరిగింది. ఫోన్ ద్వారా చిన్నారులకు సంబంధించి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సేవలు ఏ విధంగా ఇబ్బంది అధికారులతో కూడా మరి వారు తీరుగా తీసుకోవడం జరిగిన సందర్భం అంటే చిన్నారులకు ఏమి కాకూడదని వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా స్కూల్లోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి అనేటువంటి ఆలోచన